జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ రాజధాని ప్రతిపాదన చేసినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో ప్రకంపనాలే. అటు తెలుగుదేశం పార్టీలోను, కూటమికి సంబంధించిన జనసేన పార్టీకి వారిగాను, పచ్చ మీడియా సోదరులకు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలకు షర్మిలమ్మ గారికి అందరి హృదయాలలో ప్రకంపనాలే వీస్తున్నాయి. ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు. అమరావతి రాజధానిగా నిర్మించడం వల్ల ఉండే కష్టాలేంది, అధిక వ్యయమేంది, ఈ రాష్ట్రానికి ఎంత పేదరికాన్ని దారిద్రాన్ని ఇస్తుంది, అట్లా కాకుండా తక్కువ ఖర్చుతో 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు కాకుండా ఒక 20,000 రూపాయల కోట్లతో ఇబ్బందులు లేని చోట రాజధాని నిర్మించుకుంటే బాగుంటుందని చెప్పి ఆయన మావిగన్ గుంటూరును, విజయవాడను, మచిలీపట్నాన్ని ఒక క్యారిడర్గా చేసి గ్రోత్ ఇంజిన్గా డెవలప్ అయ్యే రాజధానిగా అతి తక్కువ ఖర్చుతో ప్రతిపాదన చేస్తే ఆ ప్రతిపాదన ఏమాత్రం అంగీకరించలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు కంటే పచ్చ మీడియా మరీ ఎక్కువ ఉంది. బూతు కిట్టు ఎక్కువ ఉన్నాడు అందరికంటే ఎక్కువగా, ఏబిఎన్. ఇప్పుడు లేటెస్ట్గా నిన్న షర్మిలమ్మ వచ్చింది. నిన్న షర్మిలమ్మ వచ్చి షర్మిలమ్మ మాట్లాడుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా. ఏమని మాట్లాడుతున్నారామె? మావిగాన్ ప్రతిపాదన వలన జగన్మోహన్ రెడ్డి గారు జోకర్ అయినారు అంటది. నేను అడుగుతా ఉన్నా షర్మిలమ్మను కానీ ఇతర మావిగన్ ప్రతిపాదనను తిరస్కరిస్తూ అమరావతిలోనే రాజధాని నిర్మించాలని ఆకాంక్షించే వ్యక్తులు ఎవరైతే ఉండారో ఆ రాజకీయ పార్టీల వారు కానీ లేకపోతే పచ్చ మీడియాను కానీ అడుగుతా ఉన్నా, నా సూటిగాడిగా నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలా. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనా సరే, పచ్చ మీడియా అయినా సరే, తెలుగుదేశం పార్టీ అయినా సరే. ఆ తర్వాత నేను చెప్తా, జగను మావిగన్ ప్రతిపాదనతో జోకరా లేకుంటే మెంటరా? ఆయన నా దృష్టిలో జోకర్ కాదు, మెంటర్. మెంటర్ మీన్స్ మంచి చెప్పేవాడు. ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచి చెప్పేవాడే జగన్. అందుకే ఆయన జోకర్ కాదమ్మా, మెంటర్. ఇక మీ గురించి నేను అడుగుతా ఉన్నా, శివరామకృష్ణన్ కమిటీ అమరావతి రాజధానిగా నిర్మించడానికి ఏమాత్రం యోగ్యత లేదు అని కమిటీ తీర్మానం సిఫారసు చేసిన తర్వాత ఇక్కడ భూకంపాలు ఎక్కువ వచ్చేదానికి ఆస్కారం ఉంది, వరదల బీభత్సం ఎక్కువ వచ్చేదానికి ఆస్కారం ఉంది, ఎగువ ప్రాంతంలో వర్షాలు కురిసిన ప్రతిసారి ఇది తడిసి ముద్ద అవుతుంది. అంతకు మించి రాజధాని నిర్మించాలంటే ఇక్కడ నీటి ఊట పైనే ఉంది కాబట్టి చాలా లోతుకు పునాదులు తీయాల్సిన అవసరం ఉంది. చాలా వ్యయంతో కూడిన పని, శ్రమతో కూడిన పని. ఏ కారణాలతో చూసినా కూడా అమరావతిని రాజధానిగా నిర్ణయించడానికి అవకాశం లేదని చెప్పి శివరామకృష్ణన్ కమిటీ తీర్మానం చేసినాక 3 పంటలు పండే బంగారాన్ని పండించే వ్యవసాయ భూములను మీరు అనవసరంగా రాజధాని పేరుతో నాశనం చేస్తున్నారని చెప్పి మేధావులంతా చెప్పిన తర్వాత, అన్నిటికీ మించి ప్రపంచ బ్యాంకే చెప్పింది ఇక్కడ రాజధాని నిర్మాణానికి అమరావతి యోగ్యత లేదు కాబట్టి మేము రుణాలు ఇవ్వము అని చెప్పింది. ఇదే విషయాన్ని మీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా స్పష్టం చేసినాడు. ప్రపంచ బ్యాంక్ అప్పులు ఇయ్యనని చెప్తా ఉంది. కారణం ఇది అమరావతి రాజధాని నిర్మాణానికి యోగ్యత లేదు, ఇదిగో ఈ కారణాలని చెప్పింది. ఇన్ని కారణాలు చెప్తే శివరామకృష్ణన్ కమిటీ తీర్మానం చేస్తే మళ్ళీ అక్కడే రాజధాని, అమరావతిలోనే రాజధాని కట్టాలంటున్నారంటే ఎవరి కోసం, ఎవరి డబ్బుతో కడుతున్నారయ్యా? నేను తెలియక అడుగుతా, ఎవరి కోసం కడుతున్నారు? అమరావతి రాజధానిగా 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కడతామంటున్నారు. ఇది సాధ్యం కాదు. రైతులను నాశనం చేసి ఈ రాష్ట్రంలోని ప్రజలందరినీ పేదవాళ్ళను చేసి ఎవరిని ధనవంతులు చేయాలని, ఒక కులాన్ని ధనవంతులు చేసేదాని కోసం ఈ రాష్ట్రంలో ఉండే అన్ని కులాలను పేదవాళ్ళని చేస్తున్నారు మీరు. ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన మీ నాయకులను ఐశ్వర్యవంతులు చేసేదాని కోసం
ఈ రాష్ట్రంలో ఉండే అన్ని వ్యవస్థలను దారిద్ర్యంలోకి తీసుకుపోతున్నారు మీరు. ఇంత తప్ప ప్రయోజనం ఏముంది? మీ కులానికి సంబంధించిన వాళ్ళు, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు విచ్చలవిడిగా విపరీతంగా ముందుకు ముందే భూములు బినామీ పేర్లతో కొని భూములు పెట్టుకొని దాని విలువలు పెంచుకొని మీరు డబ్బులు సంపాదించుకొని వందల వేల కోట్లకు అధిపతులయ్యే దాని కోసం అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తారా? మరి ఈ విషయాలను షర్మిలమ్మ గారు ప్రస్తావించరా? ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలమ్మ గారిని, ఏందమ్మా మీ స్టాండు? అమరావతిలో రాజధాని నిర్మాణం చేపట్టడం సబబు కాదా? మావిగన్ కరెక్ట్ కాకపోతే ఏది కరెక్టు? దోనకొండలో కట్టడం కరెక్టా? లేకపోతే అమరావతిని కట్టడం కరెక్టా? మావిగన్ కరెక్టా? లేకపోతే యాడ కరెక్టు? మీరంతా హైదరాబాద్లో ఉంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, షర్మిలమ్మ, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి అందరు మీరు హైదరాబాద్లో నివాసం ఉంటారు కాబట్టి హైదరాబాద్లో కట్టుకున్నాం ఆ రాజధాని. అది ఇంకా బాగుంటుంది చూడండి. మావిగన్ ప్రతిపాదన కరెక్ట్ కాదు అన్నప్పుడు షర్మిలమ్మనైనా మరొకటైనా అడుగుతా ఉన్నా నేను, ఏది కరెక్ట్ మీ ప్రతిపాదన? అమరావతి రాజధాని నిర్మాణంగా మీరు అంగీకరిస్తున్నారా? శివరామకృష్ణ కమిటీ తీర్మానం చేసిన తర్వాత కూడా ఇక్కడ వరదలతోనూ భూకంపాలతోనూ ఇది తరంగాదని చెప్పి మేధావులు చెప్పిన తర్వాత కూడా అధిక వ్యయంతో కూడిన శ్రమతో కూడిన నిర్మాణాలు చేపట్టాల్సి వస్తుంది. పునాదులు తీయాలంటే చాలా లోతుకు పోవాల్సి వస్తుంది. నీళ్లు పైన ఊటపడతా ఉంది. మంగళగిరి మా మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చెప్తానంటాడు, యోగ్యత లేదని మేధావులంతా చెప్తానంటారు. ఈ బుద్ధుడికి మీరు కట్టలేకపోతున్నారు. కారణం ఇప్పుడు వర్షాకాలం వస్తే నీళ్లు తోడుకుంటున్నారు. కారణం కంప చెట్లు కొట్టేసుకుంటున్నారు. ఇప్పటికీ కారణం ఈ కారణాలే. ఇంకా మీరు 100 ఏళ్ళు ఉండే మీరు ఆడ అమరావతి రాజధాని కట్టలేరు. మరి ఇవన్నీ తెలిసి షర్మిలమ్మ ఏ విధంగా మాట్లాడుతుంది? జోకరని మావిగన్ ప్రతిపాదన మీకు తప్ప అందరికీ నచ్చుతా ఉంది. మీకు తప్ప చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసే వాళ్లకు జగను జోకరో కాదో కానిమ్మా తర్వాత మాట్లాడదాం జోకరా కాదా అనేది. కానీ చంద్రబాబు నాయుడుకు బ్రోకర్గా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చంద్రబాబు నాయుడుకు చాలా మంది బ్రోకర్లుగా పనిచేస్తున్నారు. ఏబిఎన్ రాధాకృష్ణ పనిచేస్తాడు, మీరు పనిచేస్తారు, పవన్ కళ్యాణ్ పనిచేస్తాడు. ఒక్కొక్కటి పలుకులు మీ తల్లి. నీ ఏమో శిలక పలుకులు ఆయన కోసం, చంద్రబాబు నాయుడు కోసం. ఈయన ఏమో ఏబిఎన్ రాధాకృష్ణ ఏమో రోత పలుకులు, ఆయన పవన్ కళ్యాణ్ ఏమో ప్యాకేజీ పలుకులు. ఎవరిని ఉద్ధరించేదానికి మీరు? నిజంగా షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నిజంగా ఆ బాధ్యతను స్వీకరించిన మనిషి అయితే ప్రజా సమస్యల గురించి ప్రస్తావించదా? ప్రజా సమస్యలు ప్రస్తావించదా? ఫీజు రియంబర్స్మెంట్ కట్టగా పిల్లలు అల్లాడిపోతున్నారు. ఆరోగ్యశ్రీ పథకం నిలిపేసి రోడ్లు ఎక్కినారు. ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి పేదవాళ్ళు ఉన్నారు. రైతుల కష్టాలతో విలువలాడుతా ఉన్నారు. సంక్షేమ పథకాలు ఈయక చంద్రబాబు నాయుడు మాట తప్పితే పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన మహిళలు ఇబ్బందులు పడతా ఉన్నారు. నిరుద్యోగులు ఉద్యోగం కల్పన లేక ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగస్తులు వారికి ఇచ్చిన హామీ నెరవేర్చక ఇబ్బంది పడుతున్నారు. ఇవి ప్రస్తావించదా షర్మిలమ్మ? ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉండేది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అయితే ప్రజా సమస్యలు ప్రస్తావించి ప్రజా సమస్యల కోసం పరిష్కారం కోసం ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సిన దూదెకినట్టు ఎక్కాల్సిన షర్మిలమ్మ అవి గాలికి వదిలేసి శిలక పలుకులు పలుకుతాది చంద్రబాబు నాయుడు కోసం. 100 సార్లు ప్రతిపక్ష పార్టీలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తావు, ప్రభుత్వాన్ని నడుపుతా ఉండే చంద్రబాబు నాయుడును 100కు ఒక్కసారి మాట్లాడతావు. ఒక్క మాట మేము అడుగుతా ఉన్నాం, మావిగన్ ప్రతిపాదన కరెక్ట్ కాకపోతే అమరావతి నిర్మాణం కరెక్టా కాదా? ఇది చెప్పండి. మీరెవరో? మీ అందరికీ కరెక్ట్ రాజధాని హైదరాబాదే. మీరంతా అన్ని సంసారం ఉండారు. మా జగన్ మేము మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటాం. అందుకే జగన్ జోకర్ కాదమ్మా. మావిగన్ ప్రతిపాదన చేసిన జగన్ జోకర్ కాదు. జగన్ మెంటర్. ఈ రాష్ట్రానికి మంచి చెప్పేవాడు, మంచి చెప్పినాడు. ఇదిగో ఈ రాజధాని ఇది వద్దు, 2 లక్షల కోట్ల రూపాయలతో మీరు నిర్మించి ఇది నిర్మాణం పూర్తి కాదు, అప్పుల పాలైపోతుంది రాష్ట్రము,
రాష్ట్రమంతా దరిద్రంలోకి నెట్టివేయబడతాది అని చెప్పి మంచి చెప్పినాడు. ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతే హామీ ఇస్తారో ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలు ఏవైతే పొందుపరుస్తున్నారో వాటిని బైబిల్గా, ఖురాన్గా, భగవద్గీతగా భావించి ఇచ్చిన మాటను ప్రజల కోసం నిలబెట్టు అని చెప్పి మంచి చెప్పినాడు. చూడు, ఇది మెంటర్. పిల్లల కోసం నాడు నేడు పథకాన్ని తీసుకొచ్చి వారికి అక్షరాలు రుద్దించినాడు. చూడు, ఈ అక్షరాలు రుద్దిస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. విద్య ద్వారానే ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది, నాగరికంగా మనం అభివృద్ధి చెందగలుగుతామని చెప్పి విద్యకు పెద్దపీట వేసి మంచి మాటలు చెప్పినాడు. చూడు, ఇదే మెంటర్ అంటారు. అందుకే జగన్ జోకర్ కాదు, జగన్ మెంటర్. మీరు చంద్రబాబు నాయుడు కోసం చిలకపల్లి గుల్బలకే మీరందరూ కూడా నా దృష్టిలో బ్రోకర్సే. కేవలం ఒక కులాన్ని ధనవంతులు చేసేదానికోసం, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులను పూర్తి ఐశ్వర్యవంతులు చేసేదానికోసం అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసుకొని నిర్మిస్తున్నారే తప్ప ఇది నిజంగా ఈ రాష్ట్ర ప్రజల కోసమైతే కాదు. ఈ రాజధాని ఎప్పటికీ నిర్మాణం పూర్తి కాదు. ఈ తెలిసినప్పటికీ కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కానీ, మహాన్యూస్ కానీ, లేకుంటే టీవీ5 కానీ, ఈటీవీ కానీ, ఆంధ్రజ్యోతి పత్రిక కానీ, ఈనాడు కానీ, రామోజీరావు సంస్థ వ్యవస్థలు కానీ వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేసే వ్యక్తులే. ఒక కుల వ్యవస్థను కాపాడేదాని కోసం పనిచేసే వాళ్ళే, ఇంత తప్ప వేరేది కానే కాదు. ఈ సందర్భంలో నాకు షర్మిలమ్మను అప్పుడప్పుడు షర్మిలమ్మ వచ్చి మాట్లాడుతుంటుంది బయటికి. మాట్లాడిన ప్రతిసారి చంద్రబాబు నాయుడును సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడును కాపాడేదాని కోసం జగన్ విమర్శించడం. ప్రత్యక్షంగానో పరోక్షంగానో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే చంద్రబాబు నాయుడు గారికి మేలు జరుగుతుంది. ఈ ప్రభుత్వాన్ని నడిపే చంద్రబాబు నాయుడులో ఉండే అనేక లోపాలను ప్రస్తావించాల్సిన ఆమె అవి ప్రస్తావించదు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రస్తావిస్తుంది. బీజేపీకి దత్తపుత్రుడా మేము జగన్మోహన్ రెడ్డి గారు? బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడైతే నిన్న ఎన్నికల్లో మేము ఓడిపోతామమ్మా. బీజేపీ మాతో పొత్తు పెట్టుకునే దానికి చేయి చాపింది, 2 హస్తాలు దాచి కౌగిలించుకునే దానికి పిలిచినారు. ఆలింగనం చేసుకుంటాం ప్రేమపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారిని తిరస్కరించినాడు ఆయన. నేను ఒక్కనే పోటీ చేస్తా, సింగిల్గానే నేను పోటీ చేస్తా. నా రాజకీయ పార్టీని మరొక పార్టీతో మరొక జెండాతో నా జెండాను జత కట్టనని చెప్పినాడు. ఈ చంద్రబాబు నాయుడు మాదిరి 36 జెండాలు కట్టలే. మీరమ్మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నువ్వు బాధ్యతలు తీసుకునేవావు చూడి, నీవు సమాధానం చెప్పాలా. ఇదే నీ నోటితోనే ఒకప్పుడు ఏం చెప్పినావు? స్వర్గీయ నీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక నాకు అనుమానం ఉంది, కాంగ్రెస్ పార్టీ వారే చంపినారు అని చెప్పి మాట్లాడినావు. నీ తల్లిని, నీ అన్నను సోనియా గాంధీ ఢిల్లీకి పిలిపించుకొని నియంత్రితపు ఆలోచనలు వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేసింది. నీ తండ్రి మరణించిన చోటికి ఓదార్పుకు పోకూడదు హుకుం జారీ చేసింది వాళ్ళ మీద. నీ తల్లిని గౌరవించలే, నీ తండ్రిని నీ తండ్రిని మరణించిన నీ తండ్రిని గౌరవించలే, కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారిని గౌరవించలే, మీ అన్నను గౌరవించలే. మీ కుటుంబానికి మీకు అవమానం చేసిన కాంగ్రెస్ పార్టీతో పార్టీ అధ్యక్షురాలుగా నువ్వు బాధ్యతలు తీసుకుంటావా? ఎవరమ్మా తప్పు? జగన్దే మీదే? పోని తీసుకునేవు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా. కాంగ్రెస్ పార్టీకి ఏమైనా నువ్వు మేలు చేస్తున్నావా? కాంగ్రెస్ పార్టీకి మేలు చేయలే, తెలుగుదేశం పార్టీకి మేలు చేస్తున్నావు. నిజంగా మీ ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కళ్ళే తెరిచి చూస్తే కదా 24 గంటలు నేను పదవి నుంచి తొలగించాలా. కారణం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కొనసాగినంత కాలం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మేలు చేస్తున్నావే తప్ప నిజంగా ప్రజా సమస్యల పరిష్కారానికి నువ్వు ప్రయత్నం చేయడంలే. నీ కుటుంబ కలహాలను రాజకీయాన్ని అడ్డపెట్టుకొని ఉపయోగించుకుంటున్నావు. ప్రజా సమస్యల ప్రస్తావన లేదు, నీ కుటుంబ కలహాల ప్రస్తావనే 14 లేచిన నుంచి ఉంటుంది. షర్మిలమ్మ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, మనం మా ప్రొద్దుటూలు కానీ మేము కడప కానీ ఎక్కడైనా అన్ని ఊళ్ళల్లో పండగలు పబ్బాలు వచ్చినప్పుడు, తిరునాళ్ళు వచ్చినప్పుడు, లేకుంటే ఏడైనా దేవాలయాల కాడ చిలక జోషి అని చెప్పేవాడు ఉంటాడు. చిలక జోషి అని చెప్పేవాడు. ఒక చిలక ఉంటుంది, ఒక మనిషి ఉంటాడు, ఒక చిన్న పంజరం ఉంటుంది, ఆ పంజరంలో చిలక ఉంటుంది, అక్కడ బయట ఇన్ని కార్డులు ఉంటాయి. మన టోటల్ ఎవరైనా అమాయకులు జోషం మీద ఆధారపడి సుత్సాములు అనిపోతే డబ్బులు పెడితే
ట్రైనింగ్ ఇచ్చినాడు కాబట్టి ఆ చిలక జోస్యం చెప్పేవాడు ఆ చిలక బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఒక కార్డు తీస్తుంది. ఆ కార్డులో చదివి మనల్ని కాసేపు సంతృప్తిపరిచే ప్రయత్నం చిలక జోస్యం చెప్పేవాడు చెప్తాడు. మళ్ళీ తర్వాత ఆ చిలక లోపలికి పంజరం లేకపోతుంది. ఇది మనం చూస్తున్నాం చిలక జోస్యం. నాకు ఇది మతికి వస్తుంది షర్మిలమ్మను చూసినప్పుడు. చంద్రబాబు నాయుడుకు ఎప్పుడు రాజకీయంగా అవసరమో, ఎప్పుడు రాజకీయంగా ఆయన కోసం చిలక పలుకులు పలకాలనో అప్పుడు ఈ పంజరంలో చిలకని గడ్డకు తీసినట్టు షర్మిలమ్మను గడ్డకు తీస్తాడు చంద్రబాబు నాయుడు. గడ్డకొచ్చి ఆ చిలక జోస్యం చెప్పేవాడు ఏ కార్డులో ఏ మాటలు చెప్పేయాలనుకుంటున్నాడో అట్లా చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఈ చిలక పలుకులు షర్మిలమ్మ పలుకుతాది. ఆ పలుకులు అయిపోతానే మళ్ళా పంజరంలోకి చిలక తీనట్టు మళ్ళా షర్మిలమ్మ మాయమైపోతుంది. ఇక్కడ చిలక జోస్యం చెప్పేవాడు చంద్రబాబు నాయుడు, చిలక పలుకులు పలికేది షర్మిలమ్మ. ఆ అమాయకులే జోస్యం చెప్పించుకొని ఒకసారి చూడి 10 రూపాయలు ఇచ్చి వాళ్ళు ప్రజలు. ఈ చిలక జోస్యమే మతికొస్తుంది షర్మిలమ్మ గారిని చూస్తే నాకు. ఎట్లాంటిదంటే అట్లా అట్లా చిలక జోస్యం చెప్పేది ఉంటుంది. అట్లా ఇట్లుంటారు చిలక జోస్యం చెప్పే కార్డు ఎట్లుంటుందంటే ఉదాహరణ మీకు కనపడాలని కూడా చూపిస్తారా నేను. అది అట్లా ఉంటుంది. ఇట్లుంటుంది చిలక జోస్యం చెప్పేది. ఇట్లా చిలక ఉంటుంది, ఈ పంజరము, ఈ కార్డులు ఇట్లుంటుందబ్బా. ఈ చిలకేమో షర్మిలమ్మ, ఆయనేమో చంద్రబాబు నాయుడు. ఆ కార్డులో ఉండే మాటలేమో చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఏం చెప్పాయి. ఇదో ఇట్లా చిలక జోస్యం. పంజరంలోంచి గడ్డకు రావడం, ఒక కార్డు తీయడం, చిలక జోస్యం చెప్పడం, మళ్ళీ పంజరం లేకపోవడం. ఇది షర్మిలమ్మను చూస్తే నాకేమనిపిస్తుంది అంటే చిలక జోస్యం చెప్పాము గుర్తొస్తుంది. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డిని జోకర్ అంటే మేము భరించాలా, మెంటర్ను పట్టుకొని జోకర్ని అంటే భరించాలా. ఆ జోకర్ అనేది కూడా ఎవరు? చిలక జోస్యం చెప్పే ఈ చిలకలాంటి చిలక పలుకులు పలికేవాళ్ళు. ఇంకా మమ్మల్ని రాసేది ఏంది? రోత పలుకులు పలికే ఏబిఎన్ రాధాకృష్ణ. మమ్మల్ని మాట్లాడేది ఎవరు? ప్యాకేజీ పవన్ కళ్యాణం. ఒకరి చిలక పలుకులు షర్మిలమ్మయ్యి, మరొకరు ఏమో రాధాకృష్ణ ఏమో రోత పలుకులు, ఈయన ఏమో సనాతన పవన్ కళ్యాణ్ గారు ఏమో ప్యాకేజీ పలుకులు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేది. నిజంగా షర్మిలమ్మ మహిళ నాయకురాలే అయితే కానీ నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఏమ్మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మా కుటుంబ స్త్రీలను అందరినీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా కుటుంబ స్త్రీలను అందరినీ వ్యభిచారులుగా ఏబిఎన్ రాధాకృష్ణ అభివర్ణిస్తూ మాట్లాడితే, రోత పలుకులు రాస్తే నువ్వుగా ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షురాలుగా, ఒక మహిళగా నువ్వు బయటకు వచ్చి ఏం మాట్లాడాలా? ఇది చాలా అన్యాయమైన మాట. నేను ఒక మహిళగా మాట్లాడుతా ఉన్నా. మహిళలను ఉద్దేశించి వారి శీలాన్ని శంకిస్తూ ఇంత అన్యాయంగా మాట్లాడతావా? జగన్ చెప్తే భర్తలు వాళ్ళ భార్యలను భార్యలు కాదు చెల్లెలుగా భావించి వారికి వేరే వారితో పెళ్లి చేసి శోభనం జరిపిస్తారా? ఇదేనా నువ్వు మాట్లాడాల్సిన ఏబిఎన్ రాధాకృష్ణ? నీకు బుద్ధిందే అని చెప్పి ఆ మాటలను ఖండించాల్సిన బాధ్యత, ఈ రాష్ట్రంలో ఉండే మహిళల పక్షాన నిలబడాల్సిన బాధ్యత ఉండి ఒక్క మాట నువ్వు మాట్లాడకుండా బయటకు వచ్చి మావిగన్ ప్రతిపాదన మీద జగన్ జోకర్ అని మాట్లాడతారా మీరు? 100% మీరు చంద్రబాబు నాయుడు చెప్పే చిలక పలుకులు పలికే చిలకనే తల్లి నువ్వు.